ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం అమృత బిందు ఉపనిషత్తులో 2 భాగాలు చెప్పుకున్నాం. మరో 2 భాగాల్లో అమృత బిందు ఉపనిషత్తును పూర్తి చేద్దాం. మనం ఓంకార తత్వోపాసన ద్వారా అమృతత్వాన్ని ఎలా పొందొచ్చును అనేటువంటి విషయాన్ని గురించి క్రితం వారం కొద్దిగా వివరంగానే చెప్పుకుంది ప్రయత్నం చేశాం. ఈ అమృత బిందు ఉపనిషత్తులో ప్రధానమైనటువంటి విషయం కూడా ఓంకారాన్ని ఉపాసించేటువంటి విధానాన్ని మనం అనుభూతిలోకి తెచ్చుకోవటమే. ఎందుకంటే జ్ఞానం అనేటువంటిది మిగతా అన్ని ఉపనిషత్తుల్లోనే చెప్పబడ్డది. ఆ చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ కూడా సాధకులైనటువంటి వాళ్ళు బాగా తెలుసుకున్నారు కాబట్టి ప్రత్యేకించి విషయాల్ని చెప్పటం కన్నా అనుభూతి విషయాన్ని చెప్పటానికే ఎక్కువగా ఇక్కడ ప్రయత్నం జరిగింది. అనంత ఓంకార తత్వోపాసనలో మనం అమృతత్వాన్ని ఎలా పొందొచ్చు అనేటువంటి దాని గురించి చెప్పుకున్నాం. మళ్ళీ పరబ్రహ్మ యొక్క లక్షణాల్ని, బ్రహ్మాన్ని ఉపాసించేటువంటి విధానంలో అక్షర పరబ్రహ్మాన్ని ఉపాసించే విధానం, అలాగే పరావిద్య ఉపాసన విధానం 2 చెప్పాలి. అవి 2 చెప్పేసినట్టుగా అయితే ఉన్నంత వరకు బ్రహ్మ విద్యోపాసన విషయాలన్నీ వచ్చేసినట్టుగా అయిపోతుంది. అప్పుడు మనం ఏమిటంటే అమృతత్వాన్ని పొందడం అన్నటువంటి సర్వభూతముల యందు కూడా తాను ఉన్నాను, తన యందు సర్వభూతములు ఉన్నాయి అనేటువంటి భావాన్ని పొందడమే చెప్పవలసిందిగా మిగులుతుంది. తదేవ నిష్కలం బ్రహ్మ నిర్వికల్పం తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే తదా. ఇప్పుడు బ్రహ్మం నేనే అని తెలియాలి. అసలు ఈ అనుభూతి కోసమే ఈ వేదాంతం మనం నేర్చుకోవటం, మనం ఈ సాధన అంతా చేయటం ఏమిటంటే నేనే బ్రహ్మాన్ని, అంతా బ్రహ్మమే, బ్రహ్మము కానటువంటిది ఏదీ లేదు. అంటే అంతా బ్రహ్మమే అయినప్పుడు ఎవరి యందు మనకి రాగం ఉండకూడదు, ఎవరి యందు ద్వేషం ఉండకూడదు, ఏ విషయముల యందు వైరుధ్యం ఉండకూడదు, ఆనుకూల్యం ఉండకూడదు, ఏది ఉండకూడదు, ఎటువంటి భావాలు ఉండకూడదు. ఎందుకంటే నీ యందు నీకు ఎలాగైతే వైరుధ్యం కానీ ఆనుకూల్యం కానీ ప్రత్యేకంగా ఏమి ఉండదు, అలాగే నీ యందు నీకు అనురాగం కానీ ద్వేషం కానీ ఎలా ఉండదు, అలాగే నిన్నే బ్రహ్మముగా నువ్వు తెలుసుకున్నప్పుడు బ్రహ్మము అంతటా ఉన్నది, ఆ ఉన్నటువంటి బ్రహ్మమే నేను అని తెలుసుకున్నప్పుడు ఇంకా మరి తెలుసుకోవాల్సిందంటూ ఏం ఉండదు, మళ్ళీ చదువుకోవాల్సిందంటూ ఏం ఉండదు. ఆ అనుభూతిని మనం నిలబెట్టుకొని ఆ అనుభూతి ఎందే ఉండడం అన్నటువంటిదే ఇక్కడ ప్రయత్నం జరగాలి. అసలు ఆ అనుభూతి కలగడమే కష్టం, కలిగినటువంటి అనుభూతిని నిలబెట్టుకోవాలి. దాని గురించి చెప్తున్నారు. తదేవ నిష్కలం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే ధ్రువం. నిష్కలం అంటే ఎటువంటి కళలు లేనటువంటిది, భాగాలు లేనటువంటిది. నిర్వికల్పం, వికల్పములు ఎటువంటివి లేనటువంటిది. నిరంజనం, ఎటువంటి కళంకములు మచ్చలు లేనటువంటిది. తద్బ్రహ్మ ఏవ, ఆ బ్రహ్మమే. తద్బ్రహ్మం ఏవ, ఆ బ్రహ్మమే. తద్బ్రహ్మం అహమితి జ్ఞాత్వా, నేను అని తెలుసుకుని బ్రహ్మ పరబ్రహ్మమును ధ్రువం యథార్థముగా సంపద్యతే పొందుతున్నాడు. ఇది అర్థం. ఏమండి, బ్రహ్మం అనేటువంటిది నిష్కలమైనటువంటిది, నిర్వికల్పమైనటువంటిది, నిరంజనమైనటువంటిది. నిష్కలం అంటే ఎటువంటి భాగములు లేనటువంటిది, అలాగే నిర్వికల్పం ఎటువంటి వికల్పములు లేనటువంటిది, నిరంజనం ఎటువంటి కళంకములు లేనటువంటిది. తద్బ్రహ్మ ఏవ, ఆ బ్రహ్మమే. అంటే వేరేగా బ్రహ్మం అంటూ ఏదీ లేదు. తదేవ బ్రహ్మ, ఆ బ్రహ్మమే. ఆ బ్రహ్మమే ఏది? అహం బ్రహ్మ ఇది జ్ఞాత్వా, ఆ బ్రహ్మమే, తద్బ్రహ్మమే.
అహమితి జ్ఞాత్వా నేను అని తెలుసుకొని బ్రహ్మ పరబ్రహ్మమును ధ్రువం సంపద్యతే యథార్థముగా పొందుతున్నాడు. ఏమండి, వేరేగా మోక్షం అంటే ఏదైనా ఒక మార్గంలో వస్తుందా? భగవత్పాదుల వారు చాలా కరాఖండిగా యోగ శాస్త్రాన్ని కానీ లేకపోతే మరో మార్గాన్ని కానీ బ్రహ్మజ్ఞానానికి అంగీకరించలేదు. ఆత్మని పొందాలి అనుకున్నటువంటి వాడికి బ్రహ్మజ్ఞానమే ఉండాలి, ఆత్మజ్ఞానమే ఉండాలి అని చెప్పారు తప్పిస్తే, నేను అల్లా సాధన ద్వారా పరబ్రహ్మాన్ని పొందుతానండి, ఈ సాధన ద్వారా పరబ్రహ్మాన్ని పొందుతానండి, ఏదో ఉపాసన చేస్తానండి, ఏదో బీజాక్షరాలని జపిస్తానండి, ఏది ఆయన అంగీకరించలేదు. అందుకోసమే ఉపనిషత్తుల్లో మనం బీజాక్షరాల్ని కూడా, మంత్రార్థాన్ని బీజాక్షరాల్ని కూడా ప్రణవంలో లీనం చేసి ఆ ప్రణవాన్ని ఆత్మయందు లీనం చేయటమే పరబ్రహ్మము అని చెప్పారు. అందుకోసం ఆత్మజ్ఞానం తప్పిస్తే, నేనే బ్రహ్మమును అనేటువంటి జ్ఞానం తప్పిస్తే మరి ఏది కూడా చెప్పలేదు. అయితే నువ్వే బ్రహ్మ ఎలాగవుతావేంటి అంటే, నేను భాగములు కలవాడిని అనుకుంటే, అవయవములు కలవాడిని, నాకు అనేక అవయవములు ఉన్నాయి అనుకుంటే నువ్వు బ్రహ్మానివి కావు. అవయవములు లేనటువంటి వాడు బ్రహ్మము. అలాగే నిర్వికల్పమైనటువంటి వాడు, ఎటువంటి వికల్పములు లేనటువంటి వాడు బ్రహ్మము. నిష్కలం, నిర్వికల్పం, నిరంజనం, ఎటువంటి మత్సలు లేనటువంటి వాడు బ్రహ్మము. బ్రహ్మము అంటే ఏ రకమైనటువంటి మత్సలు కాని, భాగములు కాని, వికల్పములు కాని లేవు. తదేవ బ్రహ్మ, ఆ బ్రహ్మమే. ఏ బ్రహ్మమైతే నిర్వికల్పము, నిష్కలంకము, నిష్కళము అయినటువంటిది ఉన్నాదో ఆ బ్రహ్మమే. తత్ ఆ, ఏదైతే అదో తత్ ఆ బ్రహ్మాహం, నేను ఆ బ్రహ్మమునే, నేనే ఆ బ్రహ్మాన్ని. ఇది జ్ఞాత్వా అని తెలుసుకోవాలి. అంటే మనకి వేరేగా బ్రహ్మం అనేటువంటిది లేదు, మనమే బ్రహ్మం. అంటే ఎవరికి వారే బ్రహ్మం, వాళ్ళు సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు, బ్రహ్మస్వరూపులు. యథార్థమైన పరబ్రహ్మాన్ని పొందాను అంటే, నేను బ్రహ్మము అని తెలుసుకుంటే పరబ్రహ్మాన్ని పొందాను. నేను బ్రహ్మము అని తెలుసుకోకపోతే పరబ్రహ్మాన్ని పొందలేదు. బ్రహ్మము నిష్కలము, నిర్వికల్పము, నిరంజనము. ప్రత్యేగాత్మ బ్రహ్మమే, ప్రత్యేగాత్మ బ్రహ్మము అని గుర్తిస్తే బ్రహ్మాన్ని పొందుతాడు. నిష్కలము, నిర్వికల్పము, నిరంజనము అయినటువంటి బ్రహ్మ అదే. ఏది? అదే పరబ్రహ్మం, అదే ప్రత్యేక బ్రహ్మం. బ్రహ్మవా ఇదాగ్ర ఆసీత్, అన్నింటికన్నా ముందు బ్రహ్మమే ఉన్నది అని బృహదారణ్యకంలో చెప్పారు. యత్ ప్రవిష్టం స్రశ్రుత తద్బ్రహ్మ. యత్ ప్రవిష్టం స్రశ్రు, సృజించినటువంటి పరబ్రహ్మము దేని యందు ప్రవేశించాడో, యత్ ప్రవిష్టం స్రష్టృ, స్రష్టృ అంటే సృష్టించిన వాడు. యత్ ప్రవిష్టం దేనిలో ప్రవేశించాడో తద్బ్రహ్మ, అదే బ్రహ్మము. జగత్తును సృష్టించి దానిలో ప్రవేశించినటువంటిదే బ్రహ్మ. ఆ బ్రహ్మమే. తత్ ఏవా, అదే. బృహదారణ్యకంలో కూడా తదాత్మానం ఏవ అవేత్, ఆ ఆత్మనే తెలుసుకో అని చెప్పారు. ఆత్మనే తెలుసుకోరా నాయన, ఆత్మే బ్రహ్మము, దాన్నే నువ్వు తెలుసుకోరా నాయన అని చెప్పారు. అక్కడ తత్ అంటే కథంచిత్ దయాళునా ఆచార్యేణ ప్రతిబోధితం నా అసి సంసారి ఇది. నువ్వు సంసారివి కావు, నీకు చావు పుట్టుకలు లేవు, నీకు సుఖ దుఃఖాలు లేవు, నీకు నిద్ర జాగ్రత్తలు లేవు, నీకు ఏ రకమైనటువంటి కళలు, ఏ రకమైన వికల్పములు, ఏ రకమైన అవయవములు నీకు లేవు అని ఎవరు చెప్పారు? కథంచిత్ దయాళున ఆచార్యేణ ప్రతిబోధితం.
కథంచిత్ ఏదో విధముగా ఆచార్యేణ దయాళున చాలా కృప కలిగినటువంటి గురువు గారి చేత ప్రతిబోధితం నువ్వు బోధించబడ్డావు. ఏమిటని బోధించబడ్డావు? నా అసి సంసారీ ఇది, నువ్వు సంసారివి కావు, నువ్వు చావటం లేదు, నువ్వు పుట్టటం లేదు, నువ్వు ఏ రకమైనటువంటి భోగ్యము కాదు, భాగము కాదు. ఆత్మానమేవ అవేత్ స్వాభావికం. ఆత్మ అనేటువంటిది స్వాభావికమైనటువంటిది, స్వభావ సిద్ధమైనటువంటిది. దాన్ని తెలుసుకో అని దయతో గురువు నువ్వే బ్రహ్మవు అని బోధించారు. స్వాభావికమైనటువంటి తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకోమని చెప్పారు. ఏవ అవేత్ అనటంలో అవిద్యాధ్యారోపిత విశేష వర్జితం ఏవ శబ్దస్య అర్థః. తమాత్మానమేవ అవేత్, ఆ ఆత్మనే నువ్వు తెలుసుకో. ఆత్మనే ఆ ఏవకారం ఎందుకండి అని అంటే, ఏవ అవేత్ అనడం ఎందుకంటే అవిద్యాధ్యారోపిత విశేషవర్జితం ఏవ. అవిద్య అనే దాని చేత అధ్యారోపణం చేయబడేటువంటి విశేషములన్నీ కూడా విడిచిపెట్టబడినటువంటిదే ఆ యావకారం చేత చెప్పబడుతున్నారు. అంటే మన అవిద్య చేతను నేను రామసుబ్బారావుని, నేను గురువుని, మీరు నాకు శిష్యులు, ఇదో చిన్న రకమైనటువంటి భ్రాంతి, ఇదొక రకమైనటువంటి భ్రాంతి. యథార్థంగా నేను గురువుని కాను, మీరు శిష్యులు కారు, మీరు నేను ఒకటే. మీ యందు ఆత్మే ఉన్నది, నా యందు ఆత్మే ఉన్నది. ఆత్మ అందరి యందు ఉన్నది. ఉన్నది ఆత్మ ఒక్కటే, ఇతరమైనటువంటివి ఏవీ లేవు. అయితే ఏమిటి? భ్రాంతి మాత్రం చేతను అవిద్య అధ్యారోపితమైనటువంటి విశేషాలు. గురువుగారు పంచె కట్టుకున్నారు, గురువుగారి యందు విశేషం ఆరోపణ. నేను క్రాఫింగ్తో ఉన్నాను, ఇది వాడి యందు ఆరోపణ. ఇది ఆరోపణే. బుర్రమే జుత్తున్నా తీయించినా, ఆ జుత్తుని దువ్వినా వదిలేసినా, ఆ విశేషాలన్నీ అవిద్య అధ్యారోపితాలు, అవే యథార్థాలు కావు. అది నీకు సంస్కారము దృష్ట్యా నువ్వు చేస్తూ ఉన్నటువంటి పనులు తప్పిస్తే అవేమీ లక్షణాలేమీ కావు. ప్యాంటు కట్టుకున్నాడా, పంచె కట్టుకున్నాడా, చొక్కా కట్టుకున్నాడా, వాణి కప్పుకున్నాడా, సంస్కృతంలో మాట్లాడాడా, తెలుగులో మాట్లాడాడా, ఇవన్నీ కూడా అవిద్య చేతను అధ్యారోపితములైనటువంటి విశేషములు. వదిలే, ఇవన్నీ వదిలేస్తే ఏం మిగులుతుంది? నీ యందు ఆత్మ మిగులుతుంది, వాళ్ళ యందు ఆత్మ మిగులుతుంది. ఆత్మ ఈ ఆత్మ ఒక్కటే, ఆత్మ భిన్నము కాదు. ఏవ శబ్దస్య అర్థః అని ఏవ అనేటువంటిది అజ్ఞాన ఆరోపితమైనటువంటి కర్తృత్వాది విశేషాలు లేనిది. అంటే నేను చేస్తున్నాను, నేను చెప్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నా వల్ల ఆ పని అయింది, నీ వల్ల అవడమేమిటి అంటే, ఒకవేళ సృష్టిలో నువ్వు లేకపోతే అలాంటి పనులు జరగవా? నువ్వు ఉంటేనే జరుగుతాయా? నువ్వు కర్త అని అనుకున్నప్పుడు నువ్వు వేదాంతానికే పనికిరావు. కర్తృత్వం అనేటువంటిది అధ్యారోపిత విషయం తప్పిస్తే కర్తృత్వం అనేటువంటిది ఎక్కడా లేదు. అందువలన కర్తృత్వాది విశేషాలన్నీ కూడా అజ్ఞానము చేత ఆరోపించబడినటువంటివి మాత్రమే. ఇక్కడ అహం బ్రహ్మాస్మి, అహం దృష్టే ద్రష్ట ఆత్మ బ్రహ్మ అస్మి భవామి. బ్రహ్మాన్ని ఎలా తెలియాలంటే, చూపును చూచే సాక్షి అగు ఆత్మను నేను బ్రహ్మనే ఉన్నాను అని తెలుసుకోవాలి. దృష్టేహ ద్రష్టారం, శృతే శ్రోతారం, మతేహ మంతారం, విజ్ఞాతారేహ విజ్ఞాతారం అని ఉన్నది బృహదారణ్యకంలోనే మంత్రం. అహం బ్రహ్మాస్మి అన్న చోట అహం అంటే ఏమిటి? అహం దృష్టేహ ద్రష్ట, నేను చూస్తున్నాను అంటే నేను కాదు. అహం అనేటువంటి దాని చూపుకు ద్రష్ట ఎవరు? చూపే.
చూచేటువంటిది చూపే, వినేటువంటిది వినికిడే, ఆలోచించేది ఆత్మే, తెలిసేది ఆత్మే. ఏమీ కూడా నువ్వు కాదు. నీకేమీ తెలియదు, నువ్వేమీ చూడలేదు, నువ్వేమీ వినలేదు, నువ్వేమీ ఆలోచించలేదు. అహం బ్రహ్మాస్మి. అహం అనేటువంటిది దృష్టేహ ద్రష్ట, ఆత్మ బ్రహ్మ అస్మి భవామి. అహం బ్రహ్మ. అహం అంటే దృష్టికి ద్రష్ట అయినటువంటి, చూపుకు చూపు అయినటువంటి బ్రహ్మమును నేనే అగుచున్నాను. చూపుకు చూపు అయినటువంటి బ్రహ్మను నేనే అంటే వేరేగా చూడటానికి మరొకటి లేదయ్యా. చూచేది ఆత్మే, ఆ ఆత్మను నేనే. బ్రహ్మాన్ని తెలిసినటువంటి వాడు తానే బ్రహ్మము అని తెలుస్తాడు. బ్రహ్మాన్ని తెలిసినటువంటి వాడు వాడే బ్రహ్మము అని తెలుస్తాడు. ఆత్మానం ఏవ వేద అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే ఆత్మానం ఏవ వేద, తనని తానే తెలుసుకుంటాడు. ఉపాధి ఉపాధి జనిత భ్రాంత విజ్ఞానారోపిత అశేషాన్ విశేషాన్ అపోహ్య. ఉపాధి వలన పుట్టినటువంటి సమస్తమైనటువంటి భ్రాంతులను పోగొట్టుకొని సంసార ధర్మాన్, అన్ని రకముల సంసార ధర్మములను చావు పుట్టుకలు అంటకుండా అనంతరం అబాహ్యం బ్రహ్మయేవ. అనంతరం లోపల కాని అబాహ్యం బయట కాని ఏదీ లేనటువంటి బ్రహ్మము. అంతా బ్రహ్మమే, లోపల బ్రహ్మమే, బయట బ్రహ్మమే, తేడాలు లేనటువంటి బ్రహ్మము. బ్రహ్మాన్ని నేనే అని తెలిసినటువంటి వాడు వాడు ఎటువంటి ఉపాధి జనితమైనటువంటి శరీరం వల్ల పుట్టేటువంటి భ్రాంతులకు కూడా లొంగడు. ఈ భ్రాంతుల యొక్క విజ్ఞానము చేతనం అంటే వాటి యొక్క జ్ఞానము చేతనం ఆరోపింపబడేటువంటి విశేషాలన్నింటినీ తొలగించుకుంటాడు. నేను శరీరంతో ఈ పని చేస్తున్నాను, నేను శరీరంతో ఉన్నాను, నా శరీరం ఇటువంటి విధంగా ఉపయోగపడుతున్నది, ఇలాంటివన్నీ తొలగించుకుంటాడు. అపోహ్య, ఉపాధి వలన పుట్టేటువంటి భ్రాంతులన్నింటినీ పోగొట్టుకొని సంసార ధర్మవర్జిత. సమస్తమైనటువంటి సంసార ధర్మములు, చావు పుట్టుకలకు కారణమైనటువంటి కామ్యమైనటువంటి అన్ని కర్తృత్వ భోక్తృత్వాన్ని కూడా విడిచిపెట్టి లోపల బయట బ్రహ్మమే అయినటువంటి తానుగా మారిపోతాడు. లోపల బయట కూడా బ్రహ్మమే అయినటువంటి బ్రహ్మముగా తాను మారిపోతాడు. నిర్వికల్పమనంతంచ హేతు దృష్టాంతవర్జితం అప్రమేయమనా అనాదించ యజ్ఞాత్వా ముచ్యతే బుధ. 9వ మంత్రానికి వచ్చాం. అయితే మీరు అనొచ్చును 22 మంత్రాలు ఎన్నో ఉంటే గురువుగారు ఇంకా 9లో ఉండి మీరు ఎప్పుడు పూర్తి చేస్తారండి. దీంట్లోని విచిత్రం ఏమిటంటే అనుభూతి తప్పిస్తే ఎక్కడా జ్ఞానానికి సంబంధించినటువంటి వివరణలు ఆయన ఇవ్వరు. నాయనా నువ్వు వదులుకోరా, నువ్వు వదులుకోరా, నువ్వు వదులుకోరా అంటారు. ఇవన్నీ మనకి తెలిసినవే. అహం బ్రహ్మాస్మి అన్నది విన్నాం, తత్వమసి అన్నది విన్నాం. అక్కడ మనం శిబిరంలో కూడా ప్రత్యేకంగా 2 క్లాసులు కూడా విన్నాం. ఎన్ని విన్నా నేను వెళ్ళొస్తాను డాక్టర్ గారు, మళ్ళీ ఎప్పుడు కలుస్తాను డాక్టర్ గారు, ఫోన్ చేస్తారా, నేను చెయ్యాలా అంటే మనం బ్రహ్మజ్ఞానంలోనే ఉన్నామని అనుకుంటూ ఉంటాం, కానీ సంసార ధర్మాలనే నిర్వర్తిస్తూ ఉంటాం. సంసార ధర్మాల్ని ఎప్పుడైతే మనం పూర్తిగా తొలగిపోతామో, వాటి నుంచి బయటికి పూర్తిగా వచ్చేస్తామో, అప్పుడు మనం బ్రహ్మత్వాన్ని పొందుతాం. నిర్వికల్పం అనంతంచ హేతు దృష్టాంతవర్జితం అప్రమేయమనాదించ యజ్ఞాత్వా ముచ్యతే బుధ. బుధ పండితుడైనటువంటి వాడు యత్ జ్ఞాత్వా, ఏది ఏమిటండి, ఏది తెలుసుకోవాలండి అంటే అన్నీ తెలుసు. తెలియడానికి ఏముంటున్నది, మనకైతే మందుల పేర్లు వచ్చు, రోగాల పేర్లు వచ్చు. రోగానికి మందులు వేస్తే కుదరదండి.
డాక్టర్కి మనకి తేడా ఏమిటండి? రోగాన్ని నిర్ధారించుకొని ఎంత మందు వాడితే సరిపోతుందో చూసి చెప్పేవాడు వైద్యుడు. రోగము మందు తెలిసి వాడేవాడు మెడికల్ షాప్ వాడు. ఏమండి జలుబు వచ్చిందండి అని వెళ్ళాం. ఈ మాత్రం వేసుకోండి గురువుగారు అన్నాడు. మనం వేసుకున్నాం. ఆ వేళ తగ్గింది. మళ్ళీ ఈసారి వెళ్ళాం, తగ్గలేదు. కారణం ఏమిటి? ఆ రోగం ఎందువల్ల వచ్చిందో, ఆ రోగం దేనివల్ల ఉపశమిస్తుందో, దానికి ఎటువంటి రకమైనటువంటి మందు ఎంత మాత్రంలో కావాలో వైద్యుడికి తెలుసు. అది అంతా మందులు అమ్మేటువంటి వాడికి తెలియదు. మందుల పేర్లు తెలుసు, మందులు తెలుసు. వచ్చినటువంటి వాడు జలుబుతోనో దగ్గుతోనో ఆయాసంతోనో తలనొప్పితోనో వచ్చాడు. వాడు వాటికి పనికొస్తాయన్న మందుల పేర్లు చెప్పాడు, కానీ అవంత ఉపయోగపడకపోవచ్చు. ఎత్ జ్ఞాత్వా అంటే ఏది తెలుసుకోవాలి, ఏది నిర్వికల్పం అంటే ఎటువంటి వికల్పాలు లేనటువంటిది. అనంతంచ అంతము లేనటువంటిది. కేతు దృష్టాంతవర్జితం అంటే కేతువులు దృష్టాంతముల చేత చెప్పబడనటువంటిది. అప్రమేయం ప్రమాణాలకు అందనటువంటిది. అనాదించ ఆద్యంతరహితమైనటువంటిది. దానిని జ్ఞాత్వా తెలుసుకొని ముచ్యతే ముక్తుడవుతాడు. బ్రహ్మాన్ని ఏమిటని తెలియాలి? ఇక్కడ థీరీ కాదు, నిర్వికల్పం. ఎటువంటి వికల్పాలు ఉండకూడదు. మనకి సాధారణంగా తెల్లారి లేస్తే ఉన్నది ఏమిటంటే వికల్పాలే ఉంటాయి. సంకల్పాల కన్నా వికల్పాలు ఎక్కువ. ఏమిటి చెయ్యాలి అన్నటువంటిది కన్నా ఏమిటి చేస్తే ఏమిటి ప్రమాదము అని ఆలోచిస్తూ ఉంటాం. ఏమండి, కారులో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది, రైల్లో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది, విమానంలో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది అంటే ఒక నిశ్చిత జ్ఞానానికి రాం. వికల్పం. ఏమిటి తింటే బాగుంటుంది, ఏమిటి తింటే బాగుండదు, వికల్పం. వికల్పాలు అంటే ఆత్మజ్ఞానికి వికల్పాలు ఉండవు, శరీర జ్ఞానికి వికల్పాలు ఉంటాయి. దేహం యథార్థం అనుకున్నటువంటి వాడికి వికల్పాలు. ఎందుకంటే నేను వెళ్తే వాళ్ళు గౌరవిస్తారో అగౌరవిస్తారో, నేను తింటే అనారోగ్యం వస్తుందో, ఏదైనా రోగం వస్తుందో, లేకపోతే బాగుంటుందో, అంటే అన్ని వికల్పాలే. ఏమండి, మా వాడిని ఏ కాలేజీలో చదివించాలి, ఏ ఊర్లో చదివించాలి, ఏమిటి చదివించాలి, అన్ని వీడికి సందేహాలే. వాస్తవంలో ఒక 50 ఏళ్ల క్రితం తల్లిదండ్రులు పిల్లల్ని ఏమిటి చదువుతున్నావురా అని అడిగేవాడు కాదు. వాడి నాన్నగారు ఎస్ఎల్సి పాస్ అయ్యానంటే ఆ మాత్రం స్తోమత ఉన్న వాళ్ళైతే పియూసీ చదువు అనేవాడు. పియూసీ పాస్ అయ్యే నాన్నగారు అంటే ఏమిటి సీట్ వస్తే దానికి పెట్టుకో, బిఎస్సి సీట్ వస్తుందో, బీకామ్ సీట్ వస్తుందో, బిఏ సీట్ వస్తుందో, వచ్చిన దానికి వాడు పెట్టుకోవడం, వచ్చింది చదువుకోవడం. తండ్రి వీడికి ఇదే సీట్ రావాలని కోరుకోవడం కానీ, అదే చదువు చదవాలని కోరుకోవడం కానీ, అదే ఉద్యోగం చేయాలని కోరుకోవడం కానీ ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు కడుపులో పిల్లడు ఉంటూ ఉండగా మా వాడు ఐఐటి కోచింగ్కి ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఐఐటి కోచింగ్. వాడు ఇంకా కడుపులో ఉన్నాడు, పుడతాడు. వాడు పుట్టాడు, వాడి పేరు రిజిస్టర్ చేయిస్తాం. ఏదో వాడు ఎల్కేజీ యూకేజీ మాట్లాడడం వచ్చింది, వాడిని ఐఐటి కోచింగ్లో జాయిన్ చేస్తాం. ఐఐటి కోచింగ్లో కాకపోతే ఇంకోతో సిబిఎస్ఈ సిలబస్లో పెట్టాం, అది కాకపోతే ఐసిఎస్ఈ సిలబస్లో పెట్టాం. ఇలాగా ఏమిటో ఏ సిలబస్లు చదివిస్తున్నామో, ఏమిటి చదువుతున్నాడో వాడికి తెలియదు, మనకి తెలియదు. ఎస్ఎల్సి అయిపోయే వరకు మా పిల్లడు ఏమిటి చదువుతున్నాడు, వాడికి 600కి 300 వచ్చాయా, 600కి 400 వచ్చాయా తెలియదు. మరి 100కి 100 వచ్చాయా, 100కి 80 వచ్చాయా తెలియదు తండ్రికి. అక్కర్లేదు, బాగా చదువుతున్నాడండి మీ పిల్లడంటే సంతోషం, సరిగా చదవటం లేదంటే ఒరే విధా ఒకసారి చదువు అంటాం, అంతే. అంటే ఏమిటండి అక్కడ ఆ తండ్రులకి వికల్పం లేదు, సంకల్పము లేదు. డాక్టర్ని చేయాలో, ఇంజనీర్ని చేయాలో, లేకపోతే ఐఏఎస్ చేయించాలో, ఇలాంటి వాళ్ళకి
సంకల్పములు లేవు, ఒకవేళ జరగదేమో అన్నటువంటి వికల్పము లేదు. నిర్వికల్పం, అనంతం, అంతం లేనటువంటిది. అంటే ఎప్పుడైతే సంకల్పాలు ఉంటాయో అప్పుడు అవి అనంతంగా ఉంటాయి. ఆత్మ అనంతమైనటువంటిది, అంతము లేనటువంటిది. ఆత్మ అంతము లేనటువంటిది, ఆత్మ వికల్పములు లేనటువంటిది, హేతు దృష్టాంత వర్జితం. ఇప్పుడు మనం తర్కశాస్త్రం చదువుకున్నాం. ఆ తర్కశాస్త్రం ప్రకారం ఆత్మను ఎలా గుర్తించడం, ఎటువంటి దృష్టాంతాలు ఉండాలి, దార్ష్టాంతికములు ఏమిటి ఉండాలి, ఇదంతా బుర్ర మీద ఉన్నటువంటి వెంట్రుకలు పీక్కుంది పనికొస్తుంది, కానీ ఆత్మజ్ఞానానికి పనికిరాదు. ఆత్మజ్ఞానానికి నువ్వు చదువుకున్నటువంటి తర్కశాస్త్రంలో హేతువులు కానీ, నువ్వు చదువుకున్నటువంటి దృష్టాంత దార్ష్టాంతికములు కానీ, ఇవేవి కూడా ఆత్మజ్ఞానానికి పనికిరావు. ఆత్మజ్ఞానానికి ఏమిటి ఉండాలండి? ఆత్మజ్ఞానానికి ఉండవలసింది ఒక్కటే, ఏ రకమైన సంకల్ప వికల్పములు లేకపోవటమే, అంతము లేనటువంటి బ్రహ్మాన్ని తెలియటమే, ప్రమాణములతో అందనటువంటి బ్రహ్మాన్ని తెలియటమే అప్రమేయం. ప్రమా ఇదిగో ఇలాగైతే చూడొచ్చునండి, ఇలాగైతే పట్టుకోవచ్చునండి. ఆత్మని పట్టుకుందికి ఏ ప్రమాణములు లేవు. అది ప్రత్యక్ష ప్రమాణంకి దొరకదు, అనుమాన ప్రమాణానికి దొరకదు, శబ్ద ప్రమాణానికి దొరకదు, ఉపమాన ప్రమాణానికి దొరకదు, ఏ ప్రమాణానికి దొరకదు. హేతు దృష్టాంత వర్జితం, హేతువుల చేత దృష్టాంతముల చేత తెలియబడదు. అవి లేనటువంటిది ఆత్మ. అప్రమేయం, ప్రమాణములతో అందనటువంటిది, ఏ ప్రమాణాలకి అందనటువంటిది. అనాదించ, అనాది అయినటువంటిది. అంటే ఏది అనాది అయినటువంటిదో, బ్రహ్మము అనాది అయినటువంటిది, దానికి ఆది లేదు. ఆది లేనటువంటి బ్రహ్మము జ్ఞాత్వా తెలుసుకొని బుధ పండితుడు ముచ్యతే బంధముక్తుడవుతాడు. నిర్వికల్పం, అనంతంచ, హేతు దృష్టాంతవర్జితం, అప్రమేయం, అనాదించ యజ్ఞాత్వా, దేన్ని తెలుసుకో, బుధ ముచ్యతే, పండితుడైనటువంటి వాడు ముచ్యుడు అంటే విడివడుతున్నాడు, దాని నుంచి బయటపడుతున్నాడు, ఆ బంధాల నుంచి బయటపడుతున్నాడు. ఈ బ్రహ్మము అనంతము, అపారము, విజ్ఞాన ఘనమైనటువంటిది. అనంతం, అపారం, విజ్ఞాన ఘనమేవా నా అస్య అంతో విద్యతే అనంతం. దీనికి అంతం లేదు కాబట్టి అనంతము. అయితే ఈ అనంతం సాపేక్షికం కాదు, అనటానికి అపారం అని కూడా చెప్పారు. ఏమండి, అనంతం అంటే చాలా వస్తువులకి అనంతం అని చెప్తారు. అనంతమైన దూరం వెళ్ళాలన్నాం అంటే వెళ్ళాలి అన్నటువంటి గమ్యం ఎప్పుడైతే ఉన్నదో అనంతం అనేటువంటి సాపేక్షికం అవుతుంది. అమెరికా ఎంత దూరం ఉంటుందండి? బా, అనంతమైన దూరం అండి అన్నాం. అది సాపేక్షిక అనంత్యం. అంటే నీకు ఎక్కడికో అక్కడికి దానికి ఎండ్ ఉన్నది, దాన్ని బట్టి నువ్వు చెప్తున్నావు. ఏమంటే అస్తమయ పర్వతాన్ని చేరుకుంటాడండి సూర్యుడు, అనంతమైనటువంటి దూరాన్ని వెళ్తాడు. అనంతం కాదు, అది సాపేక్షిక అనంతం. అంటే ఉదయ పర్వతం నుంచి అస్తమయ పర్వతం వరకు మధ్యన ఉన్నటువంటి ప్రదేశాన్ని నువ్వు అనంతం అంటున్నావు. అనంతం అంటే అపేక్షతో కూడుకున్నటువంటి అనంతం. కానీ ఇక్కడ ఆత్మ అనంతము అంటే సాపేక్షికం కాదు. ఎలా చెప్తున్నావయ్యా? అపారం, దాటడానికి వీలు కాదు. దాటడానికి వీలైనటువంటి దాన్ని సాపేక్షికము అంటాం, దాటడానికి వీలు కానటువంటి దాన్ని నిరపేక్షకము అంటాం. అంటే ఇక్కడ ఆత్మ అనంతము అంటే నిరపేక్షమైనటువంటి అనంతము. ఎలా చెప్తున్నావయ్యా? దాని పక్కనే అపారం అన్నాడు కాబట్టి, పారము లేనటువంటిది కాబట్టి, పారము లేనటువంటిది ఎప్పుడూ కూడా సాపేక్షికము కాదు, నిరపేక్షికమైనటువంటిది. విజ్ఞానంచ తద్ఘనంచ ఇది విజ్ఞాన ఘన, విజ్ఞానంచ తద్ఘనశ్చ విజ్ఞాన ఘన. ఘన సిద్ధో జాత్యంతర ప్రతిషేధార్థ.
అని చెప్పారు. బ్రహ్మ విజ్ఞాన ఘనము. బ్రహ్మం అనేటువంటిది విజ్ఞానముతో నిండి ఉన్నటువంటిది. అక్కడ ఘన శబ్దాన్ని ఎందుకు వాడారండి అని అంటే జాత్యంతర ప్రతిషేధార్థ, అంటే ఇంకోటి దాంట్లో ఉన్నది అని చెప్పడానికి అవకాశం లేకుండా ఘనము అన్నాం. సైంధవ కిల్యం అంటే ఉప్పు గడ్డ, దాన్ని ఏమిటంటున్నాం? ఉప్పుతోనే ఉంటుంది, దాంట్లో మరేం ఉండదు, ఉప్పే ఉంటుంది. అలాగే విజ్ఞాన ఘనము అంటే ఆత్మలో విజ్ఞానమే ఉంటుంది, మరేమీ ఉండదు. అనేకముల సమాహారం కాదు, ఒక్క విజ్ఞానంతో కూడుకున్నటువంటిది. ఒక్క విజ్ఞానంతో కూడుకున్నటువంటిది. విజ్ఞానం అనేకమైనటువంటి విషయాలతో కూడుకున్నటువంటిది కాదు. ఈ బ్రహ్మంలో ఏదీ లేదు. ఈ ఆత్మ అద్వితీయము, రెండు లేనటువంటిది. ఏతద్బ్రహ్మ అపూర్వం అనపరం అనంతరం అబాక్యం అయమాత్మ సర్వానుభూ అని అర్థం చెప్పారు. ఏమండి, ఈ ఆత్మ రెండు లేనటువంటిది. ఏతద్ బ్రహ్మ, ఈ బ్రహ్మ అపూర్వం, దీనికన్నా ముందు ఏదీ లేదు. నా అస్య కారణం పూర్వం విద్యతే అపూర్వం. ఈ ఆత్మకి ఏదైనా కారణం ఉందా అండి? ఈ ఆత్మ దేని నుండైనా పుట్టిందా అండి? దేని నుండి పుట్టలేదు. కాబట్టి ఈ ఆత్మ అపూర్వము, దీని కారణము లేదు. కాబట్టి నా అస్య అపరం కార్యం విద్యతే, దీనికన్నా వేరైనటువంటి పని ఏమైనా ఉన్నదండి? లేదు. కాబట్టి అనపరము. నాస్య జాత్యంతరం అంతరాళే విద్యతే, దీనికి లోపల ఇంకోటి ఏమైనా ఉన్నదా అండి? ఏమీ లేదు. అనంతరం నా అస్య బహిః జాత్యంతరం విద్యతే, లోపల పోనీ ఏమీ లేదు. బయటన ఏమైనా ఉన్నదా అండి? ఏమీ లేదు. కాబట్టి అబాహ్యం. అపూర్వము అంటే కారణము లేనిది, అనపరము అంటే దీనికన్నా వేరే కార్యము లేనటువంటిది, అనంతరము అంటే లోపలేమీ లేనటువంటిది, అబాక్యము అంటే బయట ఏమీ లేనటువంటిది. ఈ బ్రహ్మము అయమాత్మ ప్రత్యేగాత్మ ద్రష్ట శ్రోత మంత బోద్ధ విజ్ఞాత అతయేవ సర్వానుభూ. ఇదే సర్వమును కూడా అనుభూతి పొందేటువంటిది. ఏమిటయ్యా? దీని నుండే సర్వము కలుగుతున్నది. ఈ ఆత్మ ప్రత్యేగాత్మ, ఇదే ద్రష్ట, ఇదే శ్రోత, అంటే ఇదే చూస్తుంది, ఇదే వింటుంది, ఇదే ఆలోచిస్తుంది, ఇదే తెలుసుకుంటుంది. ద్రష్ట, శ్రోత, మంత, బోద్ధ తెలుసుకునేటువంటిది, విజ్ఞాత తెలియబడేటువంటిది, ఇదే అది. ఇది తప్పిస్తే మరొకట్లేదు. అపూర్వము, అనపరము, అనంతరము, అబాహ్యము అయినటువంటి బ్రహ్మమే ఈ ఆత్మ. ఇది సర్వాన్ని అనుభవిస్తుంది, సర్వానుభూ, ఇదే సమస్తాన్ని అనుభవిస్తుంది. ఏతదమృతమభయం, ఈ బ్రహ్మము అమృతమయమైనటువంటిది. ఈ బ్రహ్మాన్ని పొందటమే ముక్తి, ఈ బ్రహ్మమే అమృతము, ఇది తెలియటే అభయము. ఈ బ్రహ్మజ్ఞానం ఎటువంటి వికల్పములు లేనటువంటిది, హేతు దృష్టాంతములు లేనటువంటిది, శబ్దాది ప్రమాణాలకు లొంగనటువంటిది, అద్వితీయమైనటువంటి బ్రహ్మ యావమేవ ఇలాగే ఉంటుందండి. ఈ బ్రహ్మాన్ని మనం అని తెలుసుకోవాలి. నేనే ఈ బ్రహ్మం, ప్రత్యేక ఆత్మస్థితి, నేనే ఈ బ్రహ్మం. ఈ బ్రహ్మము నాకన్నా వేరు కాదు. దీనికి ఏ లక్షణాలు లేవు, ఏమీ చెప్పక్కర్లేదు. న నిరోధో నచోత్పత్తి న బద్ధో నచ సాధకః న ముముక్షుర్నైవ ముక్తః ఇత్యేషా పరమార్థత. ఇది మనకి మాండూక్యంలో కూడా కనిపిస్తుంది. ఇది కారికల్లో, మాండూక్య కారికల్లో కూడా ఈ కారిక కనిపిస్తూ ఉంటుంది. న నిరోధః నచోత్పత్తి న బద్ధో నచ సాధకః న ముముక్షుః నైవ ముక్తః ఇత్యేషా పరమార్థత. ఏదైనా ఉంటే కదండి దీనికి ఓ పేరు పెట్టి, ఏమండి దీన్ని ఇలా చూడండి అని చెప్పడానికి. ఏమీ లేనటువంటి దానికి పేరు ఎవడు పెడతామండి? పేరేం లేదు, ఏమీ లేదు.
నిరోధ, ప్రళయము లేదు. నిరోధనం నిరోధ, ప్రళయ, నిరోధనాన్నే నిరోధము అంటారు, దాన్ని ప్రళయము అంటారు. ప్రళయము లేదు అంటే నాశనం లేదు. ఉత్పత్తి ఉత్పత్తి కూడా లేదు, పుట్టుక కూడా లేదు. ప్రళయము లేదు, దేంట్లోని లీనమైపోదు. అంటే దీనికి అంతమైనటువంటి ప్రళయము లేదు, దీనికి ఆది అయినటువంటి పుట్టుక లేదు. బద్ధ, సంసారీ జీవ, సంసారి అయినటువంటి జీవుడిని బద్ధుడు అంటారు. ఎప్పుడు 24 గంటలు అంటూ ఉంటాం, ఏమిటో చస్తున్నానండి, ఈ బాధలు పడలేకపోతున్నానండి, బతికున్నంత కాలం పడక తప్పదండి, ఈ చికాకులు ఇలాగే ఉంటాయండి. ఏమిటండి ఏ చికాకులండి? ఏమిటో మీకు అర్థం కాదులేండి, మీ వేదాంతులు ఇలాగే మాట్లాడతారులేండి. వాడైనా నేనైనా మీరైనా మరోరైనా ఒకటే. ఏమిటి బద్ధం అండి అంటే సంసారి అయిన జీవత్వం. సంసారం అంటే జనన మరణ కార్యములకు సంబంధించినటువంటి కర్తృత్వం బుర్ర మీద వేసుకోవడం. అంటే నేను చేశాను, నేను చేసింది సరిగా జరిగిందా జరగలేదా, సరిగా జరిగింది, సరిగా జరగలేదు, నాకేమైనా ప్రమాదం వస్తుందేమో, నేను అనుకున్నది జరగలేదు కాబట్టి నాకేమైనా ఇబ్బంది వస్తుందేమో, ఇదంతా కూడా బద్ధత. అంటే సంసారి అయినటువంటి జీవుడు బద్ధుడు కాడు, నా కాడు. ఉత్పత్తి లేదు, ప్రళయము లేదు, సంసార బద్ధుడు కాడు. సాధవ సాధక నా, మోక్షము కొరకు సాధన చేసేవాడు కూడా కాడు. మనం అనుకుంటున్నాం ఇక్కడ చాలా పెద్ద సాధన చూస్తున్నాం, మేము మోక్షాన్ని పొందడం కోసం ఏవో కొంతమంది ఉపాసనలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ ఉపాసనల్లో భాగంగా అష్టాంగ యోగాన్ని కానీ హఠయోగాన్ని కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కొంతమంది షట్చక్రాల మీద నడిపిస్తున్నామంటారు, కొంతమంది శ్వాస మీద ధ్యాస అంటూ ఉంటారు. బోల్డ్ని పేర్లు విన్నాను. ఏదో చిన్నతనం నుంచి కొద్దిగా ఆసక్తి ఉండడం వలన పెద్దవాళ్ళ దగ్గర బోల్డ్ని పేర్లు విన్నాం. ఇవి ఏవీ కావు. శ్వాస మీద ధ్యాస లేదు, చక్రాల మీద నడిపించడము లేదు, హఠయోగము కాదు, అష్టాంగ యోగము కాదు, ఏది కాదయ్యా, అసలు ఏది కాదు. ఏమిటి? సాధక నా సాధనవాన్ మోక్షస్య, మోక్షము కొరకు సాధన చేసేవాడు నా కాడు. ముముక్షు, మోచనార్థి ముముక్షు, వీటి నుంచి బయటపడిపోవాలని కోరికలవాడు. ఏమంటే ఏదో ఈ ఇరుక్కు పేరండి, వీటిలోంచి బయటపడిపోతే రామకృష్ణ అనుకుంటున్నాను అంటూ ఉంటాం. ఎవరి మనతో మాట్లాడుతూ ఉన్నా మనం చాలా సాధు పురుషులమని అవతల వాళ్ళు గుర్తించడం కోసం ఏమిటో వీటన్నిటిలో ఇరుక్కుపోయాను, ఆ పరమేశ్వరుడు దయతలిచి వీటి నుంచి బయటపడిస్తే ఏదో రామకృష్ణ అనుకుంటూ కాలక్షేపం చేస్తాను, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇది కూడా ఉత్త అబద్ధం. ముముక్షు, మోచనార్థి ముముక్షు, ముక్తిని కోరేటువంటి వాడు కూడా నా కాడు. ముక్త విముక్త బంధ, బంధములు విడిపోయినటువంటి వాడు నా కాడు. అసలు బంధాలు విడిపోతాయా? బంధాలు విడిపోవడము లేదు, కోరుకోవడము మోక్షం కోరుకోవడము లేదు, సాధనలు చెయ్యడము లేదు, సంసారానికి బద్ధుడై ఉండడము లేదు, ఉత్పత్తి లేదు, ప్రళయము లేదు, ఏదీ లేదు. ఏమీ లేకపోతే మమ్మల్ని ఎందుకండి ఇన్నాళ్ళు ఇలా కాల్చుకో తింటారు? వారం రోజులు రోజుకో ఉపనిషత్తు, అది ఇది అలా మా బుర్ర చితకొడుతున్నారు. ఏమీ లేదండి, దానికి ఇంత చితకొట్టడం ఎందుకండి? ఓ మాట ఏమీ లేదు, మీరందరూ ఇళ్ళకపోండి అంటే అయిపోయింది కదా. ఈ ఏమీ లేదని తెలియడం కోసం ఈ తన్నుకోవడం అంతా ఎందుకండి? ఇలా గిలగిల కొట్టుకుంటున్నాడండి అని అంటే అటు ఓడిపోవడం కోసం. వాడు గిలగిల గిలగిల కొట్టుకోకుండా ఓడిపోవచ్చు కదండి. అంత పుణ్యం చేసి పుట్టాలి కదా మనం. ఆ బ్రహ్మజ్ఞానం మనకి పుట్టగానే కలిగేసింది అనుకోండి, ఈ తనుకో అక్కర్లేదు. ఆ బ్రహ్మజ్ఞానం పుట్టగానే కలగడం లేదు కాబట్టి ఇలా కొట్టుకో 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 ఎప్పుడో పట్టుకుంటున్నాం.
అందుకోసం ఈ కొట్టుకోవటం. అందుకే తప్పించి ఇలా కొట్టుకుంటే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని ఎక్కడా లేదు. నా నిరోధ నచ ఉత్పత్తి నా బద్ధ నచ సాధక నా ముముక్షు నమై ముక్త ఇత్యేషా పరమార్థత. ఇదే పరమార్థ జ్ఞానం అండి. ఇంతకన్నా మరి ఇంకేం లేదండి. ఉత్పత్తి ప్రళయాలు లేవు, బద్ధ సాధక ముముక్షు ముక్తత్వాలు ఉండవు. ఉత్పత్తి లేదు, పుట్టలేదు, ప్రళయం నాశనం లేదు. కాబట్టి బద్ధుడు కాడు, సాధకుడు కాడు, మోక్షాన్ని కోరేవాడు కాడు, మోక్షాన్ని పొందేవాడు కాడు. ఉత్పత్తి ప్రళయాలకు ఎందుకు లేవంటే ద్వైతానికి ఉనికి లేదు. ఎందుకు లేవంటారండి మీరు? ఉత్పత్తి ప్రళయము అసలు రెండు ఉంటే కదండి పుట్టడము చావడం అన్నటువంటిది. అసలు రెండు లేవండి, ఉన్నది ఒక్కటేనండి, అది చావదు పుట్టదు. ద్వైతానికి అసలు ఉనికే లేదు, రెండు అన్నటువంటి పదవే లేదు. ఎత్ర హి ద్వైతమివ భవతి. బృహదారణ్యకంలో మంత్రం ఉంది. ఎక్కడైతే ద్వైతం రెండు ఉన్నాయనుకుంటాం అక్కడే ఈ గొడవ. యహ నానేవ పశ్యతి. ఇక్కడ అనేకం ఉన్నాయి అనుకుంటే సమస్య. ఆత్మాయేవగిదం సర్వం. ఆత్మ ఒక్కటే ఉన్నటువంటిది. బ్రహ్మైవేదం సర్వం. బ్రహ్మం ఒక్కటే ఉన్నటువంటిది. ఏకమేవ అద్వితీయం. ఒక్కటే ఉన్నటువంటిది, రెండు లేవు. యదం సర్వం యదయమాత్మ. ఈ ఉన్నదంతా కూడా ఆత్మే, మరి ఇంకోటి కాదు. అసలు వీటి వల్ల ఏమిటి తెలుస్తున్నదండి? రెండు లేవు అంటే ఎత్ర హి ద్వైతమివ భవతి. రెండు ఉన్నాయనుకుంటేనే సమస్య. యహ నానేవ పశ్యతి. ఇక్కడ అనేకం ఉన్నాయనుకుంటేనే సమస్య. ఆత్మయేవా యదం సర్వం. ఆత్మ ఒక్కటే ఉన్నది. బ్రహ్మైవేదం సర్వం. బ్రహ్మం ఒక్కటే ఉన్నది. ఏకమేవ అద్వితీయం. ఒక్కటే బ్రహ్మము, రెండు లేవు. యదం సర్వం యదయమాత్మ. ఈ ఉన్నదంతా కూడా ఆత్మస్వరూపమే. ఆత్మస్వరూపము కానిటువంటిది ఏదీ లేదు. ఇలాంటి ఉపనిషద్ వాక్యాల వల్ల అసలు ద్వైతం రెండు అన్నది లేదు. సత్తుకే ఉత్పత్తి ప్రళయాలు ఉంటాయి, ఉన్నదానికే ఉండడము పోవడము అన్నటువంటి రెండు ఉంటాయి. అసత్తుకు చావు పుట్టుకలు ఉండవు. సత్తు కానిటువంటి దానికి చావు ఉండదు, పుట్టుక ఉండదు. ఏదైతే భేద ప్రపంచంలోని వ్యవహారం ఉందో అది భ్రాంతి మాత్రమే. రెండున్నాయి అన్నదంతా కూడా ఏమిటి? ఉత్తి భ్రాంతే, యథార్థము కాదు. యథార్థముగా రెండు లేవు. అందువలన మనోవికల్ప మాత్రం అద్వైతం ఇది సిద్ధం. మనోవైకల్ప్య మాత్రం ద్వైతం ఇది సిద్ధం. రెండున్నాయి అనేటువంటిది ఏమిటండి? మనస్సు యొక్క వికల్పము మాత్రమే. మనస్సు యొక్క వికల్పము మాత్రమే రెండున్నాయి అని చెప్తున్నారు. అసలు మనస్సు యొక్క వికల్పము అనేటువంటిదే లేదు కాబట్టి, అవికల్పం కాబట్టి, వికల్పం లేనటువంటిది కాబట్టి వివిధ రూపాల కల్పన అనేటువంటిది భ్రాంతి మాత్రమే, యథార్థము కాదు. వివిధ రూప కల్పన మాత్రమే భేద ప్రపంచం. భ్రాంతి వల్ల కలిగేటువంటిదే భేదం, అదే ప్రపంచం. జగత్తు అని నువ్వేమిటి అనుకుంటున్నావు? భ్రాంతి వల్ల కలిగినటువంటి దాన్ని అనుకుంటున్నావు. అందువల్ల నిరోధము లేదు అంటే ప్రళయం లేదు, ఉత్పత్తి లేదు, సాధకత్వము లేదు, ముముక్షత్వము లేదు, మోక్షము లేదు, ఏదీ లేదు. బ్రహ్మమే ఉన్నది, ఒక్క బ్రహ్మమే ఉన్నది. నువ్వే ఆ బ్రహ్మం. తత్వమసి. త్వం తత్ అసి. నువ్వు అదే, ఆ బ్రహ్మమే నువ్వు. అహం బ్రహ్మాస్మి. ఆ బ్రహ్మమే నేను. ఆ బ్రహ్మమే అంతా. ఆ బ్రహ్మానికి ఉత్పత్తి లేదు, ప్రళయము లేదు, సాధకత్వము లేదు, బద్ధత్వము లేదు, ముక్తత్వము లేదు, ముముక్షత్వము లేదు, ఏదీ లేదు. దాన్ని ఏక ఏవాత్మా మంతవ్యో జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్థానత్రయా వ్యతీతస్య పునర్జన్మన విద్యతే. మనం అద్వైతమ గ్రంథంలో కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల గురించి కొంతవరకు చెప్పుకోవడం జరిగింది.
కొంతవరకు ఆ విషయాల్ని మాట్లాడుకోవడం అనేటువంటిది జరిగింది. సాధారణంగా ఏక ఏవాత్మా మంతవ్యః జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్థానత్రయముల యందు ఉండేటువంటిది ఒకటే. జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి ఆత్మే స్వప్నావస్థలో ఉంటుంది, స్వప్నావస్థలో ఉండేటువంటి ఆత్మే సుషుప్త్యావస్థలో ఉంటుంది. స్థానత్రయ వ్యతీతస్య పునర్జన్మ న విద్యతే. ఈ మూడు స్థానాలకి మీద ఉన్నటువంటి వాడికి మళ్ళీ జన్మ. వాడికి జన్మ ఏమిటండి? ఆత్మకి జన్మ ఏమిటి? ఏకయవ ఆత్మ, ఆత్మ ఒక్కటే. మంతవ్య తెలుసుకోవాలి. ఒకే ఒక ఆత్మ. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు, జాగ్రత్త ఎందు, జాగ్రత్త అవస్థ ఎందు, స్వప్నావస్థ ఎందు, సుషుప్త్యావస్థ ఎందు మంతవ్య విచారణ చేయవలసినటువంటి, మనం విచారణ చేయవలసినటువంటి ఆత్మ మూడు స్థానాల్లోని ఒకటే. అది మూడు స్థానాల్లో వేరుగా లేదు, ఒక్కటే ఉన్నది. స్థానత్రయం వ్యతీతస్య, జాగ్రత్త స్వప్న సుషుప్తులకు అతీతమైనటువంటి వానికి పునర్జన్మ న విద్యతే. వాడికి మళ్ళీ జన్మ ఏమిటండి? ఈ జాగ్రత్త అవస్థలోనో, ఈ స్వప్నావస్థలోనో, ఈ సుషుప్త్యావస్థలోనో ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకే మళ్ళీ పుట్టుక. ఈ మూడు దాటిపోయినటువంటి వాళ్ళకి పునర్జన్మ న విద్యతే, మళ్ళీ పుట్టడం అనేటువంటిది ఉండదు. స్వప్న నిద్రాయుతావాద్యో అని జాగ్రత్త స్వప్నములలో ఉన్నవారు స్వప్నము అన్యథాగ్రహణం, నిద్ర అగ్రహణం కలవాలి. స్వప్న నిద్రాయుత ఆద్యో, స్వప్నము నిద్ర అనేటువంటివి రెండూ కూడా చెప్పబడుతున్నాయి. జాగ్రత్త స్వప్నముల్లో ఉన్నటువంటి వారు అన్యథాగ్రహణం కలవాలి. అంటే ఉన్నదాన్ని మరో రకంగా చూస్తూ ఉన్నటువంటి వాడు. నిద్రలో ఉన్నటువంటి వాడు అగ్రహణం కలవాళ్ళు, అంటే అసలు దేన్ని తెలియనటువంటి వాడు. దేన్ని తెలియని వాళ్ళు, తెలిసింది తప్పుగా తెలిసిన వాళ్ళు, రెండు రకాల వాళ్ళు. ఎవళ్ళైతే జాగ్రత్త అవస్థలోని స్వప్నావస్థలోని ఉంటారో వాళ్ళకి తెలిసినటువంటిది తప్పు. ఎవరు సుషుప్త్యావస్థలో ఉన్నారో వాళ్ళకి అసలు తెలియదు, వాళ్ళకి అసలు తెలియదు. స్వప్న నిద్రాయుత ఆద్యౌ అని జాగ్రత్త స్వప్నాల్లో ఉన్నటువంటి వాళ్ళు అన్యథాగ్రహణము, స్వప్నమును అన్యథాగ్రహణము అంటారు. అన్యథాగ్రహణం కలవారని చెప్తారు. నిద్ర అగ్రహణం కలవాళ్ళు అని చెప్తారు. ప్రాజ్ఞస్తు అస్వప్న నిద్రయా, ప్రాజ్ఞుడు స్వప్నము లేని నిద్ర కలవాడు. న నిద్రాన్నైవ స్వప్నంచ తుర్యే పశ్యతి నిశ్చితా. జ్ఞానులు నిద్రను అగ్రహణం అంటే జాగ్రత్త, విశ్వము, స్వప్నము అన్యథా ప్రతిగ్రహమైనటువంటి స్వప్నం తైజసము పొందరు. జ్ఞానులైనటువంటి వాళ్ళు, వాళ్ళకి అగ్రహణము ఉండదు, అన్యథాగ్రహణము ఉండదు. అగ్రహణము అంటే అసలు తెలియకపోవటం, అన్యథాగ్రహణము అంటే తప్పుగా తెలియటం. ఇప్పుడు మనం రాత్రి బాగా నిద్రలో ఉన్నాం, ఏ కళలు ఏమీ లేవు. ఏమిట్రా చేసావు? ఏమిటా గట్టిగా నిద్ర పట్టేసింది అన్నాం. ఏమిటి చూసావురా? ఏమిటి చూడడం రా, నిద్రరా, నిద్రలో ఏమిటి కనిపిస్తుందిరా అన్నాం. అదే స్వప్నావస్థలో ఉన్నటువంటి వాడు జాగ్రత్త అవస్థలో ఉన్నవాడిని అడిగితే ఏమిటో కళ వచ్చిందిరా, ఆ కళ ఇలా వచ్చిందిరా అని ఒక కళ చెప్తాను స్వప్నావస్థ వాడు. జాగ్రత్త అవస్థ వాడు నిన్నను విశాఖపట్నం వెళ్ళాను, అలా వాళ్ళతో మాట్లాడాను, మొన్న శ్రీకాకుళం వెళ్ళాను, వాళ్ళతో మాట్లాడాను అని చెప్తాడు. ఆ రెండు అన్యథాగ్రహణములు. అన్యథాగ్రహణములు అంటే ఆత్మ రెండు పనులు చేయలేదు, ఆత్మ ఉన్నది ఉన్న చోటే ఉన్నది. ఆత్మని జాగ్రత్త స్వప్నములు అనేటువంటి రెండు అవస్థల ద్వారా తప్పుడు మార్గంలోకి నువ్వు తీసుకువెళ్ళావు, దాన్ని అన్యథాగ్రహణము అంట. అగ్రహణము అంటే అసలు స్వీకరించకపోవటం. ఇదెవరు? ప్రాజ్ఞస్తు అస్వప్న నిద్రయా, ప్రాజ్ఞుడైనటువంటి వాడు స్వప్నము లేని నిద్ర కలవాడు. అంటే ఎవరైతే సుషుప్త్యావస్థలో ఉంటారో వాళ్ళని ప్రాజ్ఞులు అంటారు. ప్రాజ్ఞులకి స్వప్నము లేనటువంటి నిద్ర అంటే గాఢ నిద్ర పడుతుంది. న నిద్ర నైవ స్వప్నం
చతుర్యే పశ్యతి నిశ్చితాః. నిశ్చితాః నిశ్చయ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. తుర్యే నాలుగో అవస్థలో, అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకు అతీతమైనటువంటి అవస్థలో ఉన్నటువంటి వాళ్ళు నా నిద్రాం అగ్రహణమైనటువంటి నిద్రని పొందరు, నైవ స్వప్నంచ అన్యథాగ్రహణమైనటువంటి కళని పొందరు, జాగ్రత్తని పొందరు. జాగ్రత్త కాని స్వప్నము కాని నిద్ర కాని నాలుగో అవస్థలో ఉన్నటువంటి వాళ్ళకు ఉండవు. నాలుగో అవస్థ అంటే ఏమిటి? ఈ మూడు అవస్థల కన్నా భిన్నమైనటువంటిది, దేంట్లోని లేకపోవటం. ననిద్ర నైవ స్వప్నంచ తుర్యే పశ్యతి నిశ్చితా. నిశ్చయ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, నాలుగో స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి నిద్ర ఉండదు, జాగ్రత్త ఉండదు, స్వప్నము ఉండదు. జ్ఞానులు నిద్రను అంటే అగ్రహణమును కానీ లేదా స్వప్నమును అంటే జాగ్రత్త స్వప్నములు రెండూ కలిపి, జగత్తుని విశ్వము అంటారు, జాగ్రత్తను విశ్వం అంటారు, స్వప్నాన్ని తైజసం అంటారు. ఈ రెండింటినీ కూడా పొందరు. సుషుప్తిని పొందరు, విశ్వమును పొందరు, తైజసమును పొందరు. తుర్యము అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అతీత స్థానాన్ని పొందుతారు. అంటే వాళ్ళు విశ్వ తైజస ప్రాజ్ఞ స్థితుల కన్నా మీద నుండేటువంటి స్థితిని పొందుతారు. వీళ్ళకి పునర్జన్మ ఉండదు, వీళ్ళు మళ్ళీ తిరిగి పుట్టడం అనేటువంటిది ఉండదు అని చెప్తున్నారు. తుర్యము నాంత ప్రజ్ఞన్న బహి ప్రజ్ఞన్నో అభయత ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞన్న అప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యమలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయ యం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం మన్యంతే ఆత్మా విజ్ఞేయ. తుర్యాన్ని గురించి ఏమిటి చెప్పారండి? అంతఃప్రజ్ఞ కాదు, బహిప్రజ్ఞ కాదు, లోపల బయట ఉండే ప్రజ్ఞ కాదు, ప్రజ్ఞాన ఘనమైనది కాదు, ప్రజ్ఞ లేనిది కాదు, అప్రజ్ఞము కాదు, అదృష్టము చూడబడనిది కాదు, అవ్యవహార్యము తెలియబడనిది కాదు, అగ్రాహ్యము పొందబడనిది కాదు, అలక్షణం ఎటువంటి లక్షణములు లేనటువంటిది, అచింత్యం ఆలోచించడానికి వీలు కానటువంటిది, అవ్యపదేశ్యం ఎటువంటి మిషలు లేనటువంటిది, ఏకాత్మ ప్రత్యయస యం ప్రపంచ ఉపశమం. ఒక్కటే ఆత్మ ఉన్నది, ఆత్మ ఒక్కటే ఉన్నది అనేటటువంటి నమ్మకంతో ఈ ప్రపంచ విషయాలన్నింటి యందు కూడా ఉపశాంతిని పొందినటువంటిది, శాంతమైనటువంటిది, శివమైనటువంటిది, అద్వైతమైనటువంటిది, అది స ఆత్మ విజ్ఞేయ. ఆ ఆత్మని తెలియటం, దాన్ని తురియ స్థితి అంటాం, తురీయ స్థితి అంటాం. అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలలో ఆత్మజ్ఞానము ఉండదు. ఆత్మజ్ఞానానికి అవస్థాత్రయాన్ని మనం దాటాలి. అవస్థాత్రయాన్ని దాటితేనే తురీయమైనటువంటి ఆత్మజ్ఞానం మనం పొందగలం. అది శాంతమైనటువంటిది, శివమైనటువంటిది, అద్వైతము రెండు లేనటువంటిది. అటువంటి స్థితిని, ఆత్మకు ఉత్పత్తి నాశాలు లేవు కనుక ఆత్మగా తెలియాలి. అటువంటి స్థితిని ఆత్మని తెలియాలి. ఆత్మకి ఉత్పత్తి నాశాలు లేవు కాబట్టి తిరిగి పుట్టడు, మళ్ళీ వాడు పుట్టడం అనేది ఉండదు. అకామయమాన యో అకామ నిష్కామ ఆప్తకామ ఆత్మకామ నతస్య ప్రాణా ఉత్క్రామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి అని బృహదారణ్యకంలో చెప్తున్నారు. కోరికలు లేనటువంటి వాడై, ఎటువంటి కోరికలు అంటనటువంటి వాడై, పొందబడిన అన్ని కోరికలు కలిగినటువంటి వాడై, ఆత్మని మాత్రమే కోరుకుంటూ ఉన్నటువంటి వాడు అయినటువంటి వాడికి, ఆత్మకాముడైనటువంటి వాడికి నతస్య ప్రాణా ఉత్క్రామంతి, వాడి యొక్క ప్రాణములు ఎక్కడికి పోవు. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి, వాడే బ్రహ్మమై బ్రహ్మాన్ని పొందుతున్నాడు. అంటే జీవన్ముక్తుడు. అంటే ఏమిటనమాట? మన అవస్థాత్రయాన్ని దాటి అవతలకి వెళ్తేనే మన ఆత్మని పొందగలం. అవస్థాత్రయ లోపలుండి ఆత్మని పొందాలి అని అంటే
పొందలేం. మనం భ్రాంతుల్లో ఉంటే అన్యథాగ్రహణము అగ్రహణములోని ఉంటే మన ఆత్మజ్ఞానాన్ని పొందలేం. అన్యథాగ్రహణము అంటే ఉన్నదాన్ని తప్పుగా తెలుసుకోవటం. నేను కుర్చీలో కూర్చున్నాను, నాకు కుర్చీ ఆధారం, ఇది అన్యథాగ్రహణం. అగ్రహణం ఏమిటి? మంచం మీద పడుకున్నాడో తెలియదు, నేల మీద పడుకున్నాడో తెలియదు, కుర్చీలో పడుకున్నాడో తెలియదు, గాఢంగా నిద్ర పట్టింది. రే ఎక్కడరా పడుకున్నావు? ఎక్కడ పడుకుంటేనేమిట్రా బాగా నిద్ర పట్టింది. అగ్రహణం. వాడికి గ్రహించినటువంటి శక్తి లేదు. ఈ స్వప్న జాగ్రత్తల్లో ఏమిటండి పరిస్థితి? ఉన్నదాన్ని తప్పుగా గ్రహించాడు. తప్పుగా గ్రహించినటువంటి వాడికి ఆత్మ తెలియదు. అసలు గ్రహించలేనటువంటి వాడికి ఆత్మ తెలియదు. కాబట్టి తురీయంలో ఉన్నటువంటి వాడు జీవన్ముక్తుడు, వాడు మోక్షాన్ని పొందినటువంటి వాడు, వాడే బ్రహ్మము. బ్రహ్మైవ సన్, వాడే బ్రహ్మమై బ్రహ్మాప్యేతి, వాడు బ్రహ్మాన్ని పొందుతున్నాడు. అందుకోసం మనం ఏమిటి చెప్పుకోవాలండి అని అంటే, ప్రధానంగా ఏమిటి తెలియాలండి అంటే, నేనే బ్రహ్మమును, నాకన్నా బ్రహ్మము అతీతమైనది కాదు. బ్రహ్మమునందు ఎటువంటి భిన్నత్వములు, ఎటువంటి ముందు వెనకలు లేవు. లోపల ఏమీ లేదు, బయట ఏమీ లేదు. అటువంటిది బ్రహ్మము. ఆ బ్రహ్మము నేనే అని ఎవరికైతే బ్రహ్మజ్ఞానము అనేటువంటిది తానే బ్రహ్మమును అని గురుకటాక్షం వల్ల కలుగుతుందో అటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ రావలసినటువంటి పని ఉండదు. వాళ్ళు స్వతహాగా ఆత్మజ్ఞానాన్ని పొందడం చేతను ముక్తుల కిందనే లెక్క. వాళ్ళకి ప్రత్యేకంగా ముక్తి అనేటువంటిది కూడా ఉండదు. వాళ్ళే ముక్తి, వాళ్ళే మోక్షం. వాళ్ళకి అంతకన్నా భిన్నమైనటువంటిది ఏది ఉండదు అని మనం తెలుసుకోవాలి. అంటే ఎవరికైతే జ్ఞానం అనేటువంటిది అనుభూతి పరంగా పనిచేస్తుందో వాళ్ళు అమృతత్వాన్ని పొందుతారు. అమృతత్వం ఎవరు పొందుతారంటే అనుభూతి పరంగా జ్ఞానాన్ని పొందిన వాళ్ళు మాత్రమే పొందుతారు అని మనకి 11 శ్లోకాల వరకు బోధించారు. స్వస్తి.